అన్నా చెల్లెల మధ్య దూరం రాఖీ పండుగతో ఖతం కాబోతుందా? ఎస్, రాజకీయాలు వేరు, రాఖీ పండుగ వేరు అంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఎస్, ఆల్రెడీ మనం చూస్తూనే ఉన్నాం. తన అన్న అయినటువంటి మాజీ మంత్రి, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్పై ఆమె నిప్పులు చెరిగినటువంటి వైనాన్ని పలు మీడియా వేదికల ద్వారా మనం చూస్తూనే వచ్చాం. ఎస్, ఖచ్చితంగా పార్టీలో ఉన్నటువంటి ఒక పెద్ద నేత తనపై కుట్ర చేస్తున్నారంటూ నిన్నగాక మొన్న జగదీష్ రెడ్డిని, అలాగే కార్తీక్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలతో పాటు తన అన్న కేటీఆర్ను కూడా ఎక్కడ కూడా వదలలేనటువంటి పరిస్థితి. అలాగే కేసీఆర్ వెనుక దెయ్యాలు ఉన్నాయంటూ కూడా కేటీఆర్ను దృష్టిలో పెట్టుకునే చేశారనేటువంటి ఆ మాటలు రాజకీయంగా వేదికలకి కారణమైనటువంటి కవిత సడన్గా ఇప్పుడు రాజకీయాలు వేరు, రాఖీ పండుగ వేరు అన్నటువంటి వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు సర్వత్రా విస్మయం నెలకొంది. ఖచ్చితంగా రాఖీ కడతానంటున్నారు ఆమె నేరుగా తన అన్న దగ్గరికి వెళ్ళి. ఎందుకంటే కిందటేడాది తాను జైల్లో ఉండగా, తీహార్ జైల్లో ఉండగా నేను కట్టలేకపోయా, అదృష్టానికి నోచుకోలేకపోయా, ఇప్పుడు ఎలాగా నాకు అవకాశం ఉంది, నేను ఇప్పుడు తన అన్న అయినటువంటి కేటీఆర్ దగ్గరికి వెళ్ళి మరీ కడతాను, దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని కొన్ని ఎవరైతే ఆమె పట్ల విమర్శలు చేస్తున్నారో వారికి సమాధానం చెప్పినట్లుగా అర్థమవుతోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. రాఖీ పండుగపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు. రాజకీయం వేరు, రక్త సంబంధం వేరని స్టేట్మెంట్. రాఖీని రాజకీయాల్లోకి లాగద్దంటూ బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్. జైల్లో ఉండడంతో గతేడాది రాఖీ కట్టలేకపోయానన్న కవిత. ఈసారి అన్న కేటీఆర్కు రాఖీ కడతానంటున్న కవిత కేటీఆర్ మధ్య పెరిగిన దూరం రాఖీ పండుగతో ఖతం. ఎస్, అన్నా చెల్లెల మధ్య ప్రేమానురాగాలకి, అనుబంధానికి ప్రతీక రక్షాబంధన్. ప్రేమతో రాఖీ కట్టిన సోదరికి జీవితాంతం అండగా ఉంటానని సోదరుడు హామీ ఇవ్వడమే ఈ పండుగ ఉద్దేశం. భారతీయ సమాజంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న రాఖీ పండుగని ప్రతి శ్రావణ మాసం పౌర్ణమి నాడు ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. పేద, ధనిక, సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ సోదరుడికి రాఖీ కడతారు. అయితే రాఖీ పండుగ నాడు సెలబ్రిటీ చేసే పోస్ట్ కోసం వారి అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు. ఈ జాబితాలోనే ఇప్పుడు కల్వకుంట్ల కవిత కూడా చేరిపోయారు. ప్రతి ఏటా రాఖీ పండుగ నాడు ఆమె తన అన్న కేటీఆర్కు ఖచ్చితంగా రాఖీ కడుతూ వస్తుంటారు. అయితే గతేడాది మద్యం కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉండడంతో కవిత రాఖీ కట్టలేకపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈసారి కవిత కేటీఆర్కు రాఖీ కడతారా లేదా అనేటువంటి అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అందుకు కారణం తాజా రాజకీయ పరిణామాలే. గత కొంతకాలంగా కవిత బీఆర్ఎస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా ముందుకు సాగుతున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక అంశాలపై ఆమె ఒంటరిగా వ్యతిరేకత వ్యక్తం చేయడం, ఆందోళనకు దిగడం చేస్తుంటూ వచ్చారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కవితను పక్కకు పెట్టిందనేటువంటి ప్రచారం జోరుగా సాగుతోంది. మరీ ముఖ్యంగా ప్రస్తుతం కవితకు ఆమె అన్న కేటీఆర్కు మధ్య సత్సంబంధాలు అంత బాగా లేవని, ఇరువురి మధ్య దూరం వచ్చిందనేటువంటి ప్రచారం కూడా సాగుతోంది. ఇందుకు తగ్గట్టుగానే కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భంలో కేటీఆర్ నుంచి కానీ, బీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ సరైన స్పందన రాలేదు. ఈ క్రమంలోనే మరి ఈసారి కవిత కేటీఆర్కు రాఖీ కడతారా లేదా అనేటువంటి అనుమానాలైతే బాగా తలెత్తాయి. తాజాగా దీనిపై కవిత స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మరింత చర్చోపచర్చలకు దారితీసింది. తాజాగా కవిత ఓ మీడియా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కేటీఆర్కు రాఖీ కట్టే అంశం మీద స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాఖీ పండుగ అంటే మీరు మీ అన్నకు రాఖీ కట్టే అందమైన సన్నివేశం చూడటం కోసం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మరి ఈసారి కూడా మీరు మీ అన్నకు రాఖీ కడతారా లేదా అని ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రతినిధి ప్రశ్నించడం జరిగింది. అందుకు కవిత బదులిస్తూ 100% మా అన్న కేటీఆర్కి రాఖీ కడతాను. రాజకీయాలు వేరు, రక్త సంబంధం వేరు. మా అన్నకు ఖచ్చితంగా రాఖీ కడతాను. పోయిన సంవత్సరం నేను జైల్లో ఉండటం వల్ల మా అన్నకు రాఖీ కట్టలేకపోయా, ఈసారి ఖచ్చితంగా కడతానని చెప్పుకొచ్చారు. మరి రాఖీ పండుగ నాడు కవిత కేటీఆర్కు రాఖీ కడతారో లేదో చూడాలి మరి. అయితే ఇక గత సంవత్సరం జైల్లో ఉండటం వల్ల కవిత తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయారు. దీంతో కేటీఆర్ తన చెల్లి కవితను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయినటువంటి ఒక ట్వీట్ కూడా చేశారు. నువ్వు ఈ ఏడాది నాకు రాఖీ కట్టలేకపోవచ్చు, కానీ కష్ట సుఖాల్లో ఎల్లప్పుడూ నేను నీ వెంటే ఉంటానంటూ కూడా కేటీఆర్ భావోద్వేగ పోస్ట్ చేశారు. దీంతో పాటుగా గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను కూడా, అలాగే ఆమె అరెస్టు సమయంలో కేటీఆర్ పక్కన ఉన్న ఫోటోను షేర్ చేశారు. మరి ఈసారి వీరి రక్షాబంధన్ వేడుకలు ఎలా జరగబోతున్నాయో చూడాలి మరి. ఇక కవిత విషయానికి వస్తే ప్రస్తుతం ఆమె బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే బిల్లు మీద 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయడానికి పూనుకున్నటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.